నన్ను నమ్మించి నన్ను వద్దు అని చెప్పి వదిలేసిండు. నాకు మీరే న్యాయం చేస్తారు. నాకు కడుపు చేసిండు. ప్రెగ్నెంట్ వచ్చిన తర్వాత పెద్దల సమక్షంలో నేను 1 సంవత్సరం తర్వాత సెటిల్ అయి పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఈ సంవత్సరంన్నర ఏం చేసిండు? నాకు కడుపు తీపిచ్చిండు. ఈ సంవత్సరంన్నర ఏం చేసిండు? నాకు అది కావాలి. నేను చేసుకుంటా ఆ అబ్బాయిని తప్ప వేరే అబ్బాయిని చేసుకోను. ఏంది ఇదంతా? పెద్దలు అన్నారు, ఏంది న్యాయం? ఏంది గెలిచిన తర్వాత ఒకటి, ఓడిపోయిన తర్వాత ఒకట? ఏం చేస్తారు పెద్దలు? పెద్దలు అన్న తర్వాత అసలు ఏ అమ్మాయికి నేను జరగనికుండా అసలు ఊరుకోను. నేను ఆ అబ్బాయి ఏ అమ్మాయిని మోసం చేసినా ఊరుకోను. నాకు ఆ అబ్బాయి కావాలి. నేనైతే ఊరుకోను. డిమాండ్ ఏంటి? పెళ్లి చేసుకోవాలి, అంతే. పెళ్లి చేసుకోవాలి, లేదా నేను చచ్చిపోతా. ఎప్పటి నుంచి పరిచయం అబ్బాయి? మిమ్మల్ని వచ్చి మేమిద్దరు ఉన్న తర్వాత ఎట్టున్నామని మీకు వచ్చి చెప్పంగా నా సావేదో నేను చస్తా. కానీ నాకు ఆ అబ్బాయి కావాలి. 2.5 సంవత్సరాల నుంచి పరిచయం. అంటే చిన్నప్పటి నుంచి అయితే ప్రేమించుకోవడం అయితే 2.5 సంవత్సరాల నుంచి ప్రేమించుకోవడం. పెళ్ళే చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి. వెనక్కి ఎవరు ఆడుతుందని పొద్దున్న పోలీస్ స్టేషన్ పోతే నా కంప్లైంట్ అబ్బాయి అంటే ఆ అబ్బాయి వెళ్ళడం మాకు ఆ విషయం తెలియదు. మేము తర్వాత ఆ అబ్బాయిని వెనక రాశారంటే ఎవరు ఆడుతున్నారు? ఈ ఆట అంతా ఎవరు ఆడుతున్నారు అంటే మేము వెళ్ళి ఒక ఆడపిల్ల వెళ్తే బయటికి వెళ్ళు, ఏంటి బయటికి వెళ్ళు, బయటికి వెళ్ళు, తర్వాత మాట్లాడదాం, తర్వాత ఫోన్. ఎప్పుడు ఫోన్ చేస్తారు? ఇంత టైం ఫోన్ చేశారా? 2 సార్లు అక్కడే ఉన్నాం. మేము అందరం ఉన్నా కూడా వెళ్ళిపోమని 4 సార్లు. నేను కారు కూడా అడ్డిపోయా. వెళ్ళు వెళ్ళు అన్నారంటే ఆ అబ్బాయిని దాచారు. ఎవరు దాచున్నారు? ఎవరో ఏంది వెనక ఆడుతుంది? ఎవరో అది నాకు కావాలి. నేనైతే ఊరుకోను. నాకు ఆ అబ్బాయే. నేను చస్తా ఆ అబ్బాయి లేకపోతే. ఇప్పుడు నేను అట్టున్నాను, మీరు చూసారు. నాకు అసలు మీ కళ్ళు కూడా నాకు మీరు ఎవరో కూడా కనపడట్లేదు. నేను చదువుతున్నా. నాకైతే ఆ అబ్బాయి కావాలి.